సజ్జల రామకృష్ణారెడ్డి పొద్దున టీవీ చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్. దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్ట్ అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగిత ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మతం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా? మీ ఆడవాళ్ళు డబ్బులు తీసుకుని అన్ని చేస్తారా అని మేము అనగలం, కానీ మేము అలా అనం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. మరొకసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ జై జగన్ అంటున్నారే, వాళ్ళకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హంతకులకు ఎందుకు మళ్ళీ టికెట్ ఇస్తున్నారు? హంతకుల కోసం అధికారాన్ని వాడి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే, గొడ్డలితో నరికి చంపేస్తే, ఇల్లంతా రక్తపాతం అయిపోతే ఆఖరికి అది హత్య కాదు హార్ట్ అటాక్ అని సాక్షిలో ఎందుకు చెప్పారు ఆ రోజంతా అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అని అడుగుతున్నా. ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్న వారు మీరే వద్దంటున్నారు అంటే మీకు ఏ నిజం దాయడానికి మీరు చూస్తున్నారు అని అడుగుతున్నా. మీకు ఏ నిజము దాయాల్సిన అవసరం లేకపోతే, మీరు దోషులు కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇక ఏ ఇతర సంస్థ ఎంక్వైరీ చేసుకున్నా మీకు ఏం అభ్యంతరం ఉండాలి? ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. ఈ రోజు వరకు హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇంత దుర్మార్గంగా 5 సంవత్సరాలను వాళ్ళు కాపాడటం కాకుండా ఈ రోజు మళ్ళీ వాళ్ళకే హంతకుడు అని సిబిఐ నిందితుడిగా చేర్చిన వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చారు అంటే అది అహంకారం, మదం కాకపోతే ఇక ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలే నిర్ణేతలు. మీ అందరి ముందు ఒక సవాల్ ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు న్యాయం వైపు నిలబడతారా, లేక అధికారం వైపు నిలబడతారా? మీరు ధర్మం వైపు నిలబడతారా, లేక డబ్బు వైపు నిలబడతారా? మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ వైపు నిలబడతారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన హంతకుడు అని నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి వైపు నిలబడతారో ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో, లేకపోతే హంతకుడిగా నిందితుడైన అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో మీరు నిర్ణయించుకోండి. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. నా గుండెలో నిజాయితీ ఉంది. నా ప్రజలకు ఇక్కడ ఈ కడప గడ్డ మీద పుట్టినందుకు నా ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు నమ్మకంగా సేవ చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని పేరున, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.